గ్రామంలో అంగన్వాడీ టీచర్గా వసంత కుమారి గారు 45 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో పేదలకు పిల్లలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక మంచి వ్యక్తిగా ప్రజలకు సేవలు అందిస్తున్న వసంత కుమారి మీద NBHI అనే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాల క్రితము వాళ్ళ భర్త కుమారుడు డబ్బులు తీసుకున్నారు ఫైనాన్స్ అనే పేరు మీద. ఆ డబ్బులు మీరు కట్టాలని చెప్పేసి అడిగితే మా భర్త లేడు, కుమారు లేడు, నాకు అలాంటి సంబంధం లేదు, ఆ డబ్బులు నాతోని సంబంధమైన వ్యవహారం కాదు, ఒకవేళ తప్పదనుకుంటే పెద్దలు నిర్ణయిస్తే భూమి ఇల్లు అమ్మైనా సరే నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రాధేయపడ్డా. స్కూల్ నడుపుతున్నప్పుడు పిల్లలు ఉన్నారు, సెంటర్లో ఉన్నారు, చూడకుండా గుంజుకొచ్చి నడి రోడ్డులో చెట్టు కట్టేసి మహిళనని చూడకుండా అట్లాంటి ఘటనకు పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళ CITగా నారాయణఖేడ్ RDO ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాం.